హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుకుమార్ గారు రంగస్థలం నుంచి మొత్తం మారిపోయారు. రంగస్థలం అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ, మెమరబుల్ మూవీ, యునానిమస్ గా అందరూ కలిసి హిట్ చేసినటువంటి మూవీ. అంటే మనకి బాహుబలి 2 తర్వాత మళ్ళీ రంగస్థలమే యునానిమస్ బ్లాక్ బస్టర్. అంటే ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా నేను సినిమా చూడలేదు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పుష్ప 2 కూడా చాలా నెగిటివ్ రివ్యూలు చూశాను, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండూ చూశాను. కానీ రంగస్థలానికి మాత్రం ఒక్క నెగిటివ్ రివ్యూ చూడలేదు నేను. యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటే లాస్ట్ సినిమా అంటే అదే. సో దాని తర్వాత మళ్ళీ పుష్ప వచ్చింది. పుష్ప 1కి కూడా నెగిటివ్ టాక్స్ వచ్చినాయి. పుష్ప 1కి తెలుగు స్టేట్ లో సరిగ్గా కలెక్షన్స్ లేవు. హిందీలోనే దానికి అంతో ఇంతో కొంచెం కలెక్షన్స్ వచ్చినాయి. పుష్ప 1కి అది హిందీలో బాగా చూశారు. అసలు నిజంగా సినిమాని హిందీ వాళ్ళ కోసమే తీసారా అన్నట్లుగానే ఉంది పుష్ప 2. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సినిమా ఆశాంతం కూడా నోట్లో గుట్టకా వేసుకునే ఉంటారు. బేసిక్లీ అట్లా గుట్టకాలు తినేది మన వాళ్ళు. మన సినిమాలు ఎప్పుడు అట్లా తీలా. ఏ డైరెక్టర్ కూడా, మన హీరోలు మీరు చూసుకోండి, సినిమా మొత్తం కూడా అక్కడక్కడ సీన్లలో కానీ పాటల్లో కానీ గుట్టకా వేసుకోవచ్చేమో, కానీ నోట్లో పాన్ కానీ ఇట్లాంటి కానీ వేసుకోవచ్చు. కానీ త్రూ అవుట్ సినిమా మొత్తం కూడా ఒక హీరో గుట్కా నోట్లో పెట్టుకొని సినిమా అంటే ఇది ఖచ్చితంగా గుట్కా వేసుకునే వాళ్ళ కోసం. అంటే నార్త్ వాళ్ళు కొంచెం మాసేస్లో వాళ్ళు ఎక్కువ గుట్కాలు తింటూ ఉంటారు. సో ఇది ఒక గుట్కా సినిమా అంటూ గుట్కా వాళ్ళ కోసం తీసిన గుట్కా సినిమా అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి సుకుమార్ గారు తీసినటువంటి ఈ ఖచ్చితంగా హిందీని దృష్టిలో పెట్టుకునే సినిమాని ఆయనే తీసారా కావాలి, లేకపోతే అల్లు అర్జున్ గారు హిందీలో వస్తున్నటువంటి క్రేజ్ని చూసి పుష్ప 1కి సుకుమార్ గారి మీద ప్రెషర్ చేసి ఇటువంటి సినిమాని తీయించారా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చాలా భయంకరంగా ట్రాల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే హిందీలో తప్పితే ఇంకెక్కడ కలెక్షన్స్ లేవు. ఖచ్చితంగా ఆ సినిమా కూడా చూస్తుంటే కూడా ఆ నోట్లో గుట్కా వేసుకునేటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో సినిమా మొత్తం కూడా అదంతా క్లియర్గా తెలుస్తుంది. నార్త్ని మైండ్లో పెట్టుకుని సో అక్కడ కలెక్షన్లో దండుకునే దిశగానే సినిమా తీసినట్లుగా అయితే అనిపిస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో అయితే చాలా భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి మరి సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నారు. రంగస్థలం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవుతుంది కాబట్టి దాని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్లో ఉండబోతుందని తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక గుర్రాల్ కైండ్ ఆఫ్ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు తెలిసి అటువంటి సినిమా తీసింది RRR లో గుర్రం బాగా వాడారు రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు. సుకుమార్ గారు ఇప్పటి వరకు గుర్రాల జోలికి వెళ్ళలేదు. రామ్ చరణ్ గారు తీసిన రంగస్థలంలో కూడా అదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజ్ సినిమా. ఇంకా గుర్రాలను బాగా వాడింది అని అంటే ఖచ్చితంగా అది మగధీర సినిమా రాజమౌళి గారు, RRR సినిమా రాజమౌళి గారి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గుర్రాలతో ఒక కైండ్ ఆఫ్ జానర్తో ఒక సినిమా తీయబోతున్నారు సుకుమార్ గారు. మరి పుష్ప 2 తర్వాత ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారో, ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.